నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. టైమ్స్ నౌకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి, సో అక్కడ లేడీ జర్నలిస్ట్ అటువంటి ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవి విన్న ప్రతి ఒక్కరికి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది, షాక్ అవుతుంది. ఆయన సమాధానాలతోనే షాక్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవీ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. జనరల్లీ ఎవరైనా చేసే పనులు బట్టి షాక్ ఇస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలతోనే షాక్ ఇస్తున్నాడు జనాలకి, ముఖ్యంగా ఏపీ ప్రజలకి. సో టైమ్స్ నౌకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. ఒక లేడీ జర్నలిస్ట్ అది ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సమాధానాలు ఏవైతే ఉన్నాయో నిజంగా అవి మైండ్ బ్లాక్గానే ఉన్నాయి ఆన్సర్స్. దాని గురించి మీరు ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అది యాక్చువల్గా ఒక్కోసారి చూస్తుంటే నేను ఆంధ్రుడినే, ఆంధ్ర ప్రజానీకం మీద ఒక విధమైన ఏహ్యభావం, ఒక విధమైన కోపం కూడా వస్తుంది. కనీసం ఒక 1% కూడా రాజకీయంగా కూడా ఒక పరిపక్వత, ఒక జ్ఞాన శూన్యని ఈ రోజున వీళ్ళంతా ఒక చీఫ్ మినిస్టర్ని చేసి మళ్ళీ కూడా కొంతమంది వీడే మాకు కింగు, వీడే మాకు మా భరోసా, మా నమ్మకం అని కూడా తిరుగుతున్నారంటే అసలు ఇలాంటి మనుషులను చూసినప్పుడు అసలు బాధ వేస్తుంది, జాలేస్తుంది, ఏహిభావం కూడా కలుగుతుంది. చూస్తే అతను మాట్లాడే తీరు చూస్తే అసలు ఏ క్వాలిఫికేషన్ ఉందని ప్రజలు ఇతనికి ఓట్లు వేశారు, ఏ క్వాలిఫికేషన్ ఉందని ప్రజలు ఇతనికి పట్టం కట్టారు అనేది నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు కనీస ఒక రాజకీయ పరిజ్ఞానం, ఈవెన్ ఒక చిన్న కార్పొరేటర్ని తీసుకున్నా, ఒక చిన్న కార్యకర్తను తీసుకున్నా అనర్గళంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు, మాట్లాడతారు. సో అసలు చూడండి, దేశం గురించి నాకెందుకు అంటాడు, పక్క రాష్ట్రాల గురించి నాకెందుకు అంటాడు. ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, సో ఎవరు ఎలా ఉంది పరిస్థితి, రాజకీయ పరిస్థితి ఎలా ఉందని. ఇప్పుడు సాధారణంగా రాజకీయం అంటేనే ఒక చదరంగం కదా, ఎత్తులు పై ఎత్తులు వేయాలి కదా. ఇప్పుడు ప్రతిపక్షం ఏ విధంగా ఉంది, మనకంటే బలంగా ఉందా, లేకపోతే వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉంది, సో మనకంటే అడ్వాంటేజ్లో ఉన్నారా, సో ఈ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉన్నాడో, పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ షేరింగ్ ఎలా ఉంది, సో ఈ విధంగా బీజేపీ ఎలా ఉందని బేరీ చేసుకుంటారు. నాకెందుకు అదంతాను, దేశం గురించి నాకెందుకు, ఉత్తరప్రదేశ్ గురించి నాకెందుకు, కర్ణాటక గురించి నాకెందుకు, పక్కన తెలంగాణ గురించి అంటే అసలు ఇతను ఏమనుకోవాలి అంటే కేవలం ఇతను తండ్రిని అడ్డం పెట్టుకుని ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి ఈ రోజున కూడా అధికారంలోకి వచ్చింది కేవలం ఈ దోచుకుని దాచుకోవడానికి అన్నది స్పష్టంగా తెలుస్తుంది. అసలు కనీసం నేను సెఫాలజిస్ట్ అని అడుగుతాడు ఆయన. సో కనీసం అవగాహన ఉండదా? ఇప్పుడు ఎవరు అడ్వాంటేజ్లు ఉన్నారు ఏంటని ఎవరికో వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ప్రజల్లో మన గురించి ఏమనుకుంటున్నారు, సో మన ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఈసారి మనకి ఎన్ని సీట్లు వస్తాయి, కనీసం మాట్లాడితే క్లీన్ స్వీప్ అంటాడు, లేకపోతే 175 25 అంటాడు. అసలు మరి హాస్యాస్పదంగా ఉంది ఇటువంటి వ్యక్తిని చూస్తుంటే. అంటే ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది, అంటే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇంకొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటి అంటే, సో జగన్మోహన్ రెడ్డికి అంత ఖాళీ ఎక్కడుంది చుట్టుపక్కల రాష్ట్రాలకు సంబంధించి తెలుసుకోవడానికి, ఆయనకున్నటువంటి కేసులు, దాని గురించి సంబంధించిన బెయిల్లు, ఎక్కడ ఎటువంటి డబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ దోచుకోవడానికి, ఇందాక మీరు అన్నారు కదా దంచుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, సో ఇవే సరిపోద్ది కానీ పక్క రాష్ట్రాల గురించి ఏం తెలుసుకుంటారు, అంత టైం లేదు కదా ఆయనకి, ఆయన ఎందుకు అలా అంటున్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు మరి? ఇప్పుడు కరెక్టే, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకొద్దాం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దాం, ఏదైనా మంచి స్కిల్ డెవలప్మెంట్ తీసుకొద్దాం, ప్రజలకు ఒక యువతకి నైపుణ్యత పెంచుదాం, లేకపోతే పోలవరం డ్యామ్ కడదాం, రోడ్స్ వేద్దాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాం, సో మెగా డిఎస్పిని సమర్థవంతంగా నడిపించి సో జాబ్స్ అన్నీ ఫిల్ చేద్దాం, జాబ్ క్యాలెండర్ ఫిల్ చేద్దాం. నిజమే, మీరు చెప్పింది కరెక్టే. సో అటువంటి ఆశయం ఉంటే పర్లేదు. ఇతని ఏకైక ఆశయం ఏంటంటే చీఫ్ మినిస్టర్ అవ్వాలి, దంచుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి, మైన్స్లో ఏ విధంగా దోచుకోవాలి, ల్యాండ్స్లో ఏ విధంగా దోచుకోవాలి, లిక్కర్లో ఏ విధంగా చేసుకోవాలి, ల్యాండ్స్లో ఏ విధంగా దోచుకోవాలి. సో కేవలం
ఆ దోపిడీ మీదే కన్ను ఉంది కాబట్టి, ఆ దోపిడీ మీదే దృష్టి ఉంది కాబట్టి మీరు చెప్పింది కూడా కరెక్టే. ఇంకా వేరే ఫోకస్ ఏముంటుంది? ఫోకస్కి ఛాన్స్ లేదు. ఇంకా ఎంతసేపు చూస్తే తన సంపాదన, తన డబ్బులు, తన ఆదాయం, సో తన చుట్టూ ఉన్న ఈ వసూలు రాజాలా తయారైనప్పుడు ఇంకా వేరే మీద వ్యాపకం ఏమెళ్తుంది? ఇంకా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన కూడా ఉండదు. సో లేదు, మిగతా టైంలో టైం దొరికితే ఇంకా పబ్జీ ఆడుకుంటా కూర్చుంటాడు అనుకుంటా. సో అంతకు మించి మీరు చెప్పింది కరెక్టే. సో అంటే అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలాంటి సమాధానాలు, అంటే నాకెందుకు పక్క రాష్ట్రం గురించి, నాకు అదెందుకు, నేను ఇది ఎందుకు చేస్తా, అలా ఎందుకు ఎస్టిమేట్ చేస్తా అంటే ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలేమో కదా. ఏదైనా మనం ప్రాజెక్ట్ చేస్తున్నామంటే, అంటే ఒక పని స్టార్ట్ చేస్తున్నామనంటే జనరల్ ఎస్టిమేషన్ అనేది కామన్ కదా. ఎందుకు ఆయన ఎందుకు చేయాలి, ఏం అవసరం అని ఈ కైండ్ ఆఫ్, అంటే కొంతమంది ఏమంటున్నారంటే రెక్లెస్గా సమాధానాలు చెప్తున్నాడు అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? రెక్లెస్ కాదు, అక్కడ కనీసం ఏంటంటే జ్ఞాన శూన్యత అంటారు దాన్ని. ఓకే. సో అది చూసి వాళ్ళు కొంతమందికి అలా అనిపిస్తుంది. ఇప్పుడు సమాధానం చెప్పడం రానప్పుడు, మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు కొంతమంది మాట దాటేయడానికి ఆ విధమైన వైఖరితో మాట్లాడతారు. సో చూసి వాళ్ళు కొంతమందికి ఏంటంటే రెక్లెస్, కానీ ఏంటంటే వీడి దగ్గర సబ్జెక్ట్ జీరో. అదే మన ఇప్పుడు మీరు చూస్తే పెరుంగాయం డబ్బా అంటారు, తమిళ్లో చెబుతారు ఉంటారు. సో ఏమంటారు, మన ఇట్లో పులిహోరలు వేస్తారు కదా, ఏమంటారు దాన్ని? ఇంగువ. ఇంగువలో డబ్బా ఉన్నా అదే స్మెల్, డబ్బా లేకపోయినా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే ఈ వ్యక్తి దగ్గర సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేనప్పుడు మీరు ఏమి ఎదురు చూస్తారు? సో అది రెక్లెస్గా, సమాధానం రెక్లెస్గా చెబుతాడు అంతే. అంటే టైమ్స్ నౌకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయింది అనుకోవాలా, మైనస్ అయింది అనుకోవాలా? ఈ ఎన్నికలు ఉన్నటువంటి 100% మైనసే. అసలు అది సమాధానం కాదు కదా, చెప్పే విధానం అది కాదు కదా. ఇప్పుడు ప్రతిపక్షాలను గౌరవించాలి, ప్రధానమంత్రిని గౌరవించాలి. ఇప్పుడు ప్రధానమంత్రికి ఒక్క డిమాండ్ అడగకుండా నువ్వు రాష్ట్రానికి సంబంధించిన ఒక రైల్వే జోన్ గురించి అడగవు, ఒక పోలవరం ప్రాజెక్టు గురించి అడగవు, ఫండ్స్ అడగవు. సో ఇటు విధంగా ఏ విషయంలో కూడా ప్రత్యేక నేను వస్తే ఆ మెడలు వంచి, కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఏం అడగవు. కేవలం నీ కేసులకు భయపడి అక్కడ వంగొంగి నమస్కారం పెడతావు. ఇలాగా మీడియా ముందు మాత్రం ఈ మేకపోతు గాంభీర్యం మాటలను, సో ఎవడొస్తే నాకేంటి, వాళ్ళ సంగతి నాకెందుకు, నాకేం తెలుస్తుంది. సో కేవలం ఏంటంటే ఇది సబ్జెక్ట్ లేకపోవడమే దీనికి కారణం, అంతకుమించి వేరే ఏమీ లేదు. సో ఇటువంటి నాయకుడిని ఎందుకున్నందుకు ప్రజలు సిగ్గుపడాలి, చేదరించుకోవాలి, ఇంకోసారి తప్పు చేయకూడదు. అంటే ఈవెన్ ఆ ఆన్సర్స్కి ఆ లేడీ జర్నలిస్ట్ కూడా ఆశ్చర్యపోయారు నిజంగానే. అదేంటి, ఒక సీఎంకి ఇవన్నీ తెలుసుకోవాలని ఉండదా, తెలుసుకోవాలి కదా అని కూడా అడిగారు. సో దానికి కూడా ఆయన ఆ కైండ్ ఆఫ్ సమాధానం ఇవ్వడం జరిగింది. సో మరి ఇది చూద్దామండి ఎంత నెగిటివ్ ఎఫెక్ట్ కొడుతుందో ఈ ఎన్నికల నేపథ్యంలో. అడిగినప్పుడు కూడా ఎందుకు ఫీలింగ్ ఉండదు అంటాడు. నిజంగా నీకు ఫీలింగ్ ఉంటే మరి బాబాయ్ చనిపోయాడు కదా, దానికి న్యాయం చేయాలి కదా నువ్వు, ప్లస్ ఆవిడకి ఆస్తిలో వాటా ఇవ్వాలి కదా. ఇప్పుడు నిజంగా నీకు రిలేషన్ కావాలి, నీకు ఫీలింగ్ ఉంది, నీకు చెల్లాయి దూరం అయిందనే భావన ఉంటే, సో నువ్వు కష్టపడ్డ డబ్బులేం కాదు కదా, దోచుకున్న డబ్బులే కదా. సో ప్లస్ తండ్రి ద్వారా వచ్చిన కొంత ఆస్తి ఉంది కదా, అది పంచాలి కదా నువ్వు. సో కేవలం ఆవిడ ఏదో లైన్ దాటిపోయింది, ఆవిడ క్రాస్ అయిపోయింది కాబట్టి ఇక మీద ప్యాచప్ అవ్వదని, సో అంతా కూడా అవకాశవాదం. మాట్లాడితే మడం తిప్పను, మాట తప్పను అంటాడు కానమ్మా, చేసి అన్నీ కూడా మొత్తం అసలు పుడుతుంతోటే ఈయన నాలుగు మడతతోటే పుట్టినట్టున్నాడు. అంత ట్విస్టర్ టంగ్ అంటారు, చూసారు కదా, టంగ్ ట్విస్టర్ ఈజ్ ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. సో మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో టైమ్స్ నౌకి అది బూమరంగ్ అవుతుందా ఏంటనేది చూద్దాం రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్.